తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక భేటీ చుట్టూ అసలు రాజకీయం మొదలైనట్టుగా కనిపిస్తోంది. మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ ఎలా దక్కింది? అసలు ఈ భేటీకి మార్గం ఎవరు సుగమం చేశారు? ఇదే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. సురేఖకు గతంలోనూ ఓ కీలక మంత్రి అండగా నిలిచి ఆమెకు సంబంధించిన వివాదాన్ని చక్కదిద్దడంతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా అదే మంత్రి చొరవ తీసుకున్నారా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సురేఖపై పార్టీ క్రమశిక్షణా కమిటీ దృష్టి పెట్టిన సమయంలోనే ఖర్గే ఆమెను పిలిచి మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ భేటీ సాధారణ అపాయింట్మెంట్ కాదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. అయితే ఖర్గే సురేఖ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సురేఖపై వచ్చిన వివాదాలను ముగించేందుకే అధిష్టానం ఆమెతో మాట్లాడిందా, లేక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను నేరుగా తెలుసుకునేందుకే ఖర్గే ఈ భేటీకి అవకాశం ఇచ్చారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఒక మంత్రి పేరు పదే పదే వినిపిస్తూ ఉండడం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకున్న అదే నేత ఇప్పుడు కూడా కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం నిజమైతే రాష్ట్ర కాంగ్రెస్ లో పవర్ సెంటర్ పై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తున్న వేళ ఖర్గే అపాయింట్మెంట్ వ్యవహారం ఆ చర్చకు మరింత వేడి పెంచింది. ఇక అసలు ట్విస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నుండి వస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ వెనుక మంత్రి మధ్యవర్తిత్వం చేశారన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎంకు చేరినట్లు చర్చ నడుస్తోంది. దీంతో పార్టీ వ్యవహారాల్లో తనకు తెలియకుండా సమాంతరంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు రేవంత్ శిబిరంలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సురేఖ తనను కొందరు నేతలు కావాలని టార్గెట్ చేస్తున్నారని అధిష్టానానికి లేఖ ద్వారా వివరించారు. ఒకవైపు క్రమశిక్షణ అంశాన్ని పార్టీ అంతర్గతంగా పరిష్కరించే ప్రయత్నం, మరోవైపు సురేఖ నేరుగా ఖర్గేతో భేటీ కావడం, ఈ రెండు పరిణామాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలపై చర్చకు తెరలేపాయి. ముఖ్యమంత్రి స్థాయిని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన రేవంత్ వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.